తుఫానుని, ఆ ప్రళయాన్ని మాట చేత సెలవిచ్చి దాన్ని నిమ్మలపరిచినప్పుడు యేసయ్య వారితో అన్న మాట ఏంటి తెలుసా? అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో. దేవుడు వారితో ఉన్నారన్న విషయం వారు మరణించారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యా, ఎంత తుఫాను వచ్చి ప్రళయం వస్తే నీవెందుకు నిద్రిస్తున్నావు? అలా పడవ అమరమును ఆయన నిద్రిస్తుంటే మీరు వేసిన ప్రశ్న అది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎంతకాలం నేను మీతో ఉంటాడో అల్ప విశ్వాసం. ఈ శ్రమలకు కారణం ఎవరు? వాళ్ళలో ఉన్న అవిశ్వాసం. ఈ యొక్క కష్టాలకి కారణం ఎవరు? వారిలో ఉన్న అపవిత్రత, వారిలో దేవుణ్ణి విస్మరించినటువంటి స్వభావం. అందుకే హిజ్కియా అంటున్నాడు ఇశ్రాయేలుతో, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళది ఎవరి బలం? అసూర్యుడిది ఎవరి బలం? శరీరానుసారమైన బలం. వాళ్ళది ఎవరి బలం? మాంసంతో కూడినటువంటి బలం. అందుకే మాంసంతో కూడిన బలం అది. కానీ మనదేంది? ఆత్మీయమైన బలం. అందుకే దావీదు అన్నాడు, మనుషుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు మన ముందు ఉండి నడిచేటువంటి వాడు. యెహోవా షమ్మా చివరిగా వస్తున్నాడు. దేవుడు మనకి దగ్గరగా ఉండి నడిపించే దేవుడు యెహోవా నిస్సి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. నీతి అనుసరించువారులారా, కలిగి భయపడకండి. చదవండి. నీతి అనుసరించువారులారా, నీతిని అనుసరించువారులారా, నా మాట వినుడి, నా మాట వినుడి, నా బోధను హృదయం అందించుకొని జనులారా ఆలకించుడి, ఆలకించుడి. మనుషుల బట్టి నిందకు భయపడికుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించి ప్రార్థన చేసి విశ్వాసమందు నిలకడగా ఉన్న వారులారా, ఈ రాత్రి ఇంకా మాట్లాడుతున్నాడు. ఎవరిని చూసి భయపడకుడి, మనుషుల బట్టి నిందకు భయపడకుడి. మీకు వస్తున్న శ్రమలను బట్టి మీరు భయపడకుడి. వారి దోషుల మాటలకు దిగులు పడకుడి. వాళ్ళు దూషిస్తున్నారు, మిమ్మల్ని నిందిస్తున్నారు, మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, మిమ్మల్ని ఎంతో అవమానంగా చూస్తున్నారు, సిగ్గు చేత తల ఉంచుకుని చేయించున్నారు. వారిని చూసి మీరు భయపడకుడి. చదవండి అయ్యా. మనుషుల బట్టి నిందలకు భయపడకుడి, మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి. వారి దోషుల మాటలకు దిగులు పడకుడి. అసలు మీరు వారి గురించి ఆలోచించి పక్కండి. వస్త్రమును కొరికి వేయినట్లు చెమట చెమట వారిని కొరికి వేస్తుంది. కొరికి వేయినట్లు వారిని కొరికి వేయను. బొద్దింకలు గొర్రె బొచ్చులు తిరివేసినట్లు వారిని కొరికి వేయను. నీ శ్రమలని తీసివేస్తాడు, నీ శత్రువులందరితో తోసేస్తాడు. ఆమె చెప్పండి. నీకు వస్తున్న కష్టాలను తీసివేస్తాడు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని మార్చివేస్తాడు, నీకు ఆనంద తైలంతో అభిషేకాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా అంతా నడిచిన దేవుడు. నీతిమంతుడు చేతులెత్తి చెబుతామా? హల్లెలూయా. నీతిమంతులారా, దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే వారులారా, దిగులు పడకండి. అయితే ఇక్కడ నీ నీతి విషయంలో ఒక ప్రశ్న. నీ వింటున్న వాక్యాన్ని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆయన ఏందో యథార్థముగా ఉండమంటున్నాడు. ఇక్కడ ఆ యథార్థతతో కలిగిన జీవితంగా ఉండాలి. ప్రసంగం బాగా అయినదంట. ఒక అమ్మ బాగా విని మాస్టర్ గారు చెప్పారు, అమ్మ నువ్వు దశమ భాగం తీయాలి, ప్రజంపలాలు ఇవ్వాలి, నువ్వు తినే ప్రతి భోజనంలో పిడికిడి గింజలపై వెనకేసుకోవాలన్నాడు. ఈ వెనకేసుకోవాలన్నదే ఏంటి కానీ అది తీసి దేవుడు ఆలయాన్ని తీసుకెళ్ళాలా అన్నమాట. ఆమె ఏం చేసింది? బియ్యం చాట్లో వేసుకుని ఏరుకున్నప్పుడంతా వెనకేసుకుంటుంది. వెనకేసుకుంటుంటే ఏం చేస్తుందంటే కోడి వచ్చి తినిపోతుంది. ఆశీర్వాదాలు విన్నావు. నీతిమంతులారా, నీవు వాక్యాన్ని వింటున్నావు. విశ్వాసులారా, నీవు విశ్వాసంలో బలపడుతున్నావు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? ఆయన సగం అయింది. ఆ సగంతో వాక్యానుసారమైన జీవితం ఆయన లేకుండా పోయింది. ఏమైపోతుందంటే నువ్వు చేస్తున్నటువంటి నీ భక్తి, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన అది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లాడు బడికి వెళ్ళాడు, బడిలో కంఠోపాఠం చేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందని. సాయంకాలం ఇంటికి వచ్చాడు, మమ్మీ కాఫీ ఇచ్చింది, తాగాడు. కూర్చొని భూమి బలపరంగా ఉందని చదవడం మొదలెట్టాడు. వాళ్ళ మమ్మీ అటు పక్క వెళ్ళింది, పిల్లాన్ని చూసింది. ఎరా బాబు, భూమి బలపరం
గుండ్రంగా ఉందని చదువుతున్నావు అని వాళ్ళ మమ్మీ ఆ పిల్లాన్ని గద్దించింది. ఆ పిల్లాడు అన్నాడు, మమ్మీ మా మాస్టర్ గారు చెప్పారు భూమి గుండ్రంగానే ఉంది, పలపరుపుగా లేదని. వాళ్ళ మమ్మీ అనింది, లేదురా భూమి గుండ్రంగా లేదు, పలపరుపుగా ఉందని. వాడు భూమి పలపరుపుగా ఉంది అని చదవడం మానేసి గుండ్రంగా ఉందని చదువుతాడు. తర్వాత రెండో రోజు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో చదువుతున్నాడు, భూమి పలపరుపుగా ఉంది ఉందని చదువుతున్నాడు. మాస్టర్ వచ్చాడు, నిన్నే చెప్పాను కదా నీకు భూమి గుండ్రంగా ఉందని, మళ్ళీ పలపరుపుగా ఉందని నేను చదువుతున్నావు. వాడికి అనుమానం వచ్చింది. అక్కడేమో ఇంటికి వెళ్ళి గుండ్రంగా ఉందంటే మమ్మీ పలపరుపుగా ఉందంటున్నాడు భూమి. స్కూల్కి వస్తే ఏమో పలపరుపుగా ఉందంటే గుండ్రంగా ఉందంటాడు మాస్టర్. వాడికి అర్థం కాక వాడు ఇట్లా చదవడం మొదలెట్టాడు. బళ్ళో ఏమో గుండ్రంగా ఉంది, ఇంట్లో ఏమో పలపరుపుగా ఉంది, బళ్ళో ఏమో గుండ్రంగా ఉంది. ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? నీతిమంతులారా, విశ్వాసులారా, మీరు దేవుడి యందు విశ్వాసం కలిగి నిలకడగా జీవించండి. అప్పుడు దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీకు విరోధులుగా వచ్చిన వారిని చిమ్మట కొట్టిపిడిచినట్టు వారి వస్త్రాలని, మీకు వచ్చిన శ్రమలన్నీ తీసివేసేవాడు దేవుడు. మన పక్షాన యుద్ధం చేయవాడు దేవుడు. మన విశ్వాసం ఎలా ఉంది ఆలోచిద్దామా? ఆదివారం ఆలయం పరిశుద్ధత దినం, మిగిలిన దినం అంతా ఇదిగో గుళ్ళో ఏమో బళ్ళో ఏమో గుండ్రంగా ఉంది, ఇంట్లో ఏమో బలపడుతుంది. జీవితం స్థిరంగా లేదు. వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారమైన జీవితం మళ్ళీ ఉండడం లేదు. వాక్యంలో రాబడిన మాట ఏంటో తెలుసా? దివారాత్రుడు దేవుడు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో వరణ నాటబడిన వాడై ఆకు వడక తన కాలం ముందు పడవచ్చు చుట్టూ వలె ఉండును, అతడు చేయనిదంతయు ఆయన మొదటి వచ్చి లేచాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గంలో నిలువక, అపహాసులు కూర్చుంటే చోట అవి మాత్రం చేసుకుంటూ పోతున్నాడు, ఈ మాత్రం కంఠపాఠం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అది ఇంపార్టెంట్. దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గము, అపహాసలు అవన్నీ మన జీవితంలో పెట్టుకోవడం. అందుకే ఇక్కడ అన్నాడు, నీతిమంతులారా, విశ్వాసులారా, నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలారా, ఈరోజు మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీ ఒంటరితనం, నీ శ్రమలన్నీ కూడా నేను తీసివేస్తాను. నీ తరపున నేను ఉంటాను. అయితే నువ్వేం చేయాలా? ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనుషులను నమ్ముట కంటే, రాజులను నేను ఆశ్రయించుట కంటే, ఎందుకంటే యెహోవా నీ ముందు నడిచే దేవుడు, యెహోవా జైరా, యెహోవా నీ యందు నిన్ను కాపాడువాడు, యెహోవా సమ్మా, దేవుడు నీ పక్షం నుండి వాడు, యెహోవా నిస్సే. ఆ దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నేను ముగించిపోతున్నాను. అలెగ్జాండర్ ద గ్రేట్ అందరికీ తెలుసు. ప్రపంచాన్ని జయించాలని, గ్రీకు సంస్కృతిని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు అలెగ్జాండర్ గ్రేట్. ఒకరోజు యుద్ధం చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు యుద్ధంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ సోల్జర్ని చూశాడు. ఆ సిపాయిని చూసి ఇట్లా రమ్మని పిలిచాడు. ఏరా వెళ్ళిపోతున్నావు అంటే, అయ్యా నా పిల్లలు, నాకు గుర్తొచ్చింది, నేను యుద్ధం చేయలేని వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు నీ పేరేంటి నాన్న అని అడిగాడు అలెగ్జాండర్. వాడేం చెప్పాడంటే, నా పేరు కూడా అలెగ్జాండర్ అని చెప్పాడు. అలెగ్జాండర్ దిగ్బాంధికుడు అయిపోయాడు. అంటే నా పేరు పెట్టుకున్నావు నువ్వు అన్నాడు. అప్పుడేమన్నాడు తెలుసా వాడితో, సరే నీ ముందు నేను 2 పెడుతున్నాను, ఆ రెండిట్లో నువ్వే తీర్మానం చేసుకో, ఆ తర్వాత యుద్ధంలో నుంచి వెళ్ళిపో. ఏంటన్నా, నీ పేరన్నా మార్చుకో, నీ పేరు మార్చుకొని నువ్వు వెళ్ళిపో, లేదా ఆ పేరే ఉంటే యుద్ధంలో పోయి పోరాటం చేయి, ఆ రెండిట్లో నీదేదన్నా చేసుకో. నీ పేరన్నా మార్చుకోవాలా, నీ జీవితం అన్నా మార్చుకో. ఈ 2 పెట్టుకొని తిరుగుతానంటే మాత్రం కుదరదు. ఒక సామాన్యమైన మనుష్యుడే తన పేరు విషయంలో అంత ఖ్యాతి కలిగి ఉన్నట్లయితే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన నామాన్ని ధరింపజేసిన యేసయ్య గురించి మనం ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన అపరాధములు, దోషముల కొరకు ఆయన శిలువ మన మీద మరణించాడు, నిన్ను నన్ను సమాధానం ఇచ్చి కాపాడడానికి. ఈరోజు ఆ యేసయ్య మన కొరకు హృదయమైన తలుపులతో తట్టి సతుడయి వేచి ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీర్చిన ఎడల నేను వారితో. ఈ రాత్రి నీవున్న ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకున్న 3 విషయాలు చెప్పాను. నీ ముందు నడుచువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను నడిపించేవాడు.
ఎవరు? యెహోవా దేవుడు. చెప్తామా హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను ఆశ్రయించకూడదు, అలాగే రాజులను ఆశ్రయించకూడదు. ఎవరైనా మన విశ్వాసం దేవుడి ఆయన ముందు పెట్టుకొని వీళ్ళు నడిచి వీళ్ళు ఉన్నటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ తొలగించి సమాధానం ఇచ్చే దేవుడిని ఆశ్రయించాలని కోరుకుంటూ మహిమ చెల్లించాలని ఈ వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్న దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మనకు అంత మంచి వాక్యం అందించిన బ్రదర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.